1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ యాదగిరి, ఫైనాన్షియల్ అడ్వైజర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎలా ఉన్నారు? బాగున్నారుగా? ఓకే. ఇవాళ నేను మరొక కొత్త వినూత్నమైనటువంటి స్కీమ్తోని మీ ముందుకు రావడం జరిగింది. ఆ స్కీమ్ గురించి చెప్పే ముందు ఒక చిన్న టిప్ మాట్లాడుకుందాం. ఏదైతే ఉందో మన ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం కానీ, IRDA కానీ, LIC ఆఫ్ ఇండియా కానీ ఏవైతే ఉన్నాయో 2047 టార్గెట్ 2047 అంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రతి వారికి ఇన్సూరెన్స్ ఇవ్వాలి అనేటువంటి ధ్యేయంతో వాళ్ళు ఒక టార్గెటెడ్గా ముందుకు వస్తున్నారు. భారత ప్రభుత్వం అయితేనేమి, IRDA అయితేనేమి, తర్వాత మన LIC ఆఫ్ ఇండియా అయితేనేమి. అందులో భాగంగా ఇవాళ ఒక కొత్త పథకాన్ని మేము ముందుకు తీసుకురాబోతుంది. అది జూన్ ఫస్ట్ నుంచి ఈ స్కీమ్ను లాంచ్ చేయడం జరుగుతూ ఉంటుందండి. ఏంది ఆ స్కీము అని అంటే, భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం భారతదేశ జనాభా 148 కోట్లు అనుకున్నట్టయితే దాంట్లో 80 కోట్ల దంపతులు, పుణ్య దంపతుల కోసం ఈ స్కీమును డిజైన్ చేసి ఇవాళ ఉన్నదానికి అనుగుణంగా ఈ స్కీమ్ డిజైన్ చేసి తీసుకురావడం జరుగుతుందండి. అందులో ఎవరికి అని అంటే, పుణ్య దంపతులు అంటే ఎవరండి? వైఫ్ అండ్ హస్బెండ్ కదా. వాళ్ళ కోసమే ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. దాని పేరే జీవన్ సాథీ, న్యూ జీవన్ సాథీ, LIC న్యూ జీవన్ సాథీ, టేబుల్ నెంబర్ 889. ఎప్పటి నుంచి వస్తుందండి? ఇది 1 జూన్ 2026 నుంచి వస్తుందండి. అయితే దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి సింగిల్ ప్రీమియం ఉంది, రెండోది వచ్చేసి లిమిటెడ్ ప్రీమియం ఉందండి. ఇందులో దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనం ఇవాళ ఏం తెలుసుకుందామంటే, మనకు లిమిటెడ్ ప్రీమియం గురించి మనం తెలుసుకుందాం. LIC న్యూ జీవన్ సాథీలో ప్లాన్ నెంబర్ 889, దీంట్లో ఏమిచ్చారండి? 2 హార్ట్స్ 1 ఫైనాన్షియల్ ఫ్యూచర్. అంటే 2 హార్ట్స్ కలిసి, మన యొక్క రెండు హృదయాలు కలిసి ఫైనాన్షియల్ ప్లాన్ చేసినట్టయితే రేపొద్దున ఫ్యూచర్లో ఏ రకంగా ఉంటుంది అనే దానికి దీని యొక్క భావన అండి. అదేవిధంగా ఇది ఎవరెవరికి ఇస్తాం? జాయింట్ లైఫ్ ఏదైతుందో జాయింట్ లైఫ్ ఏదైతుందో ఎండోమెంట్ ప్లాన్ అండి ఇది. అదేవిధంగా 1 పాలసీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిని కవర్ చేస్తామండి. గ్యారంటీడ్ ఎడిషన్ ఉందండి. తర్వాత డబుల్ ప్రొటెక్షన్ సింగిల్ పాలసీ, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని మాత్రం ఇందులో కవర్ చేస్తాం. సింగిల్కి ఇస్తామా? ఈ పాలసీ ఇవ్వమండి. ఈ పాలసీ ఎలాంటి మార్కెట్ కానీ, ఎలాంటి ఏదైతే మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్స్కి ఎలాంటి వాటికి ఎలాంటి బోనస్లు LIC డిక్లేర్ చేసే బోనస్లకు కానీ ఎక్కడో కూడా దీనికి సంబంధం లేకుండా ఒక గ్యారంటీడ్ ఎడిషన్తో ఈ స్కీమ్ రిలీజ్ చేయడం జరిగిందండి. దీంట్లో సింగిల్ ప్రీమియంలో కూడా ఉంది, ఏదైతే ఉందో దాంట్లో కూడా సింగిల్ ప్రీమియం ఏదైతే ఉంటుందో, ఒకే పాలసీలో ఒకే ప్రీమియంతో డబుల్ సెక్యూరిటీ, అంటే ఒకే పాలసీలో ఇద్దరిని జాయిన్ చేస్తున్నాం, ఒకే ప్రీమియం కడుతున్నాం, ఇంకొకరికి మనం ఫ్రీగా ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇచ్చినట్టుగానే ఇక్కడ డబుల్ సెక్యూరిటీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో ఏంటి అంటే, మన కోర్ ఐడియాస్ చూసినట్టయితే సింప్లిఫైడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, మనం ఒక ఫైనాన్షియల్ ఏదైతే ఉంటుందో మ్యాటర్స్లలో మనం ఏ రకంగా దీన్ని మనం మేనేజ్ చేసుకోవాలనే దానికోసం దీన్ని తీసుకురావడం జరిగింది. షేర్డ్ రెస్పాన్సిబిలిటీ, ఎవరైతే ఉన్నారో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వాళ్ళ యొక్క బాధ్యతలను షేర్ చేసుకునే విధంగా. తర్వాత కాస్ట్ ఎఫెక్టివ్, అంటే ఫ్యూచర్లో జరిగేటువంటి కాస్ట్ ఎఫెక్ట్ను కూడా మనం ముందుగానే దీంట్లో మనం మిళితం చేసి ఒకే పాలసీలో ఇద్దరిని కవర్ చేయడం జరుగుతుంది. అందుకే లోయర్ ప్రీమియం కంపారిటివ్లీ టేకింగ్ 2 సపరేట్ పాలసీస్, అంటే ఇద్దరు సపరేట్గా తీసుకున్నట్టయితే పాలసీస్కి ఎక్కువగా ప్రీమియం అవుతుంది, కానీ ఒకే ప్రీమియంతో ఇద్దరిని ఇందులో కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే, ఇక్కడ పర్ఫెక్ట్ ఎవరికి ఉంటుందండి? న్యూలీ మ్యారీడ్ కపుల్స్, అదేవిధంగా వర్కింగ్ హస్బెండ్ వైఫ్, అదేవిధంగా ఫ్యూచర్ ప్లానింగ్ ఏదైతే రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తారో వాళ్ళ కోసం ఈ స్కీమ్ అండి. ఈ స్కీమ్లో మన ఏదైతే ఉంటుందో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఈ స్కీమ్లో మనకు తీసుకోవాలంటే ఏమేమి ఉండాలి అదొకసారి చూద్దాం. ఇందులో వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అండి, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకు 60 ఇయర్స్ వరకు ఉంటుంది. అది ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో 7 టైమ్స్ ఇన్సూరెన్స్ ఉంది, 10 టైమ్స్ ఇన్సూరెన్స్ ఉంది. కాబట్టి 7 టైమ్స్ ఇన్సూరెన్స్లో ఆప్షన్ 1లో వచ్చేసి 60 ఇయర్స్ వరకు ఇస్తాం, ఆప్షన్ 2లో వచ్చేసి 35 ఇయర్స్ వరకు ఇందులో ఎలిజిబిలిటీ ఉంటుందండి. అదేవిధంగా పాలసీ టర్మ్ వచ్చేసి మనకు 10, 15, 20, 25 ఇయర్స్. ఎన్ని? 10,
15, 20, 25 ఇయర్స్. అదేవిధంగా ప్రీమియం ఆప్షన్ వచ్చేసి అది ఆప్షన్ 2లో వచ్చేటప్పటికి 10, 15 రెండు వేరియంట్స్, రెండు టర్మ్స్ మాత్రమే ఉంటాయి. ప్రీమియం పేయింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ సింగిల్ ఉంది, రెగ్యులర్ కూడా ఉంది. రెగ్యులర్ దాంట్లో మనకు 5, 10, 15 అంటే ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. ఇక్కడ షార్ట్ టర్మ్ మనం పేమెంట్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్ వెయిట్ చేయాలి, మన గోల్స్ని రీచ్ అయ్యే విధంగా ఈ స్కీమ్ డిజైన్ చేయడం జరిగింది. ఇందులో మినిమం ఏదైతే మినిమం ఏదైతే మెచ్యూరిటీ ఏజ్ ఎంత ఉంది అని అంటే 28 ఇయర్స్ అండి. 18 ఇయర్స్ మినిమం ఎంట్రీ, 28 ఇయర్స్ మినిమం మెచ్యూరిటీ ఏజ్. 18 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి స్కీమ్ ఇస్తాం. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ 18 ఇయర్స్ అయి ఉండాలి, లేదా ఏ ఒక్కరు తక్కువ ఉన్నా ఏమండి అలాగని చెప్పేసి 18 ఇయర్స్ వరకు ఎవరు సింగిల్ ఉన్నవారు కూడా పాలసీ ఇవ్వం. వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నవారికి మాత్రమే ఈ స్కీమ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ ఎంత ఇస్తామని అంటే ఇందులో ఆప్షన్ 1లో 75 ఇయర్స్ ఉంది, ఆప్షన్ 2లో వచ్చేటప్పటికి 50 ఇయర్స్ అండి. 50 ఇయర్స్లో క్లోజ్ అయిపోతుంది. ఆప్షన్ 2 అనేది 10 టైమ్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తాం కాబట్టి 50 ఇయర్స్లో అది క్లోజ్ అవుతుంది. ఆప్షన్ 1లో వచ్చేసి 7 టైమ్స్ ఇస్తాం కాబట్టి 75 ఇయర్స్ వరకు దాంట్లో ప్రొవిజన్ ఉంది. మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ చూడండి, మ్యాక్సిమం ఎంట్రీ ఏజ్ వచ్చేసి 60, మ్యాక్సిమం ఇక్కడ కూడా ఏదైతే ఆప్షన్ 2లో వచ్చేసి 35 ఇయర్స్. కాబట్టి అది గుర్తుంచుకోండి. బేసిక్ సమ్ అష్యూర్డ్ ఎంత ఉంది, మినిమం ఎంత ఇస్తాం దీంట్లో, ఈ పాలసీలో ఎంట్రీ కావాలంటే మినిమం 3 lakhs సమ్ అష్యూర్డ్తో ఎంట్రీ అవుతామండి. మ్యాక్సిమం నో లిమిట్, మీ యొక్క ఉన్నదాని ప్రకారంగా మీ ప్రొవిజన్ బట్టి మీకున్న ఎలిజిబిలిటీని బట్టి దాంట్లో ఏందన్నా తీసుకోవచ్చు. ఇది 3 lakhs అనేది బోత్ ఆప్షన్స్ 1 and 2 ఆప్షన్స్లో కూడా రెండిట్లో కూడా మనం ఇదే 3 lakhs ఇస్తాం. మ్యాక్సిమం నో లిమిట్ అండి. యాజ్ పర్ మన అండర్ రైటింగ్ రూల్స్ ప్రకారంగా మీకున్న ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి ఈ స్కీమ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. దీన్ని మల్టిప్లై బై 25,000తో మనం మల్టిప్లై చేసుకోవచ్చు అనమాట. ఇట్లాగా అదే పైన స్కీమే ఇక్కడ ఏం చేస్తున్నాం, మినిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్, తర్వాత మ్యాక్సిమం ఏజ్ ఎట్ మెచ్యూరిటీ వచ్చేసి ఆప్షన్ 1లో 75 ఇయర్స్, ఆప్షన్ 2లో వచ్చేసి 60 ఇయర్స్. అదేవిధంగా పాలసీ టర్మ్ వచ్చేసి 10, 15, 20, 25 ఇయర్స్. పీపీటీ ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 5, 10, 15 ఇయర్స్ అండి. అంటే చాలా తక్కువ వెసులుబాటు, అంటే ఎంత షార్ట్ టర్మ్లో కట్టుకోండి, లాంగ్ టర్మ్లో మీ యొక్క వెల్త్ని క్రియేట్ చేసుకోండి అని చెప్తున్నాం. ఇక్కడ మినిమం సమ్ అష్యూర్డ్ 3 lakhs, మ్యాక్సిమం నో లిమిట్. అదేవిధంగా దీంట్లో కొన్ని రైడర్స్ కూడా ఉన్నాయి. ఆ రైడర్స్ను కొంచెం ఎక్స్ట్రా ప్రీమియం మనం పే చేసుకున్నట్టయితే ఇందులో రైడర్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ రైడర్స్ ఏంటంటే యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్, అదేవిధంగా న్యూ టర్మ్ అస్యూరెన్స్ రైడర్, అదేవిధంగా క్రిటికల్ ఇల్నెస్ రైడర్. ఈ యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. యాక్సిడెంటల్ ఏడీడీబీ రైడర్ అని కూడా ఉంటుంది, అది కూడా మనం ఆప్ట్ చేసుకోవచ్చు. దీన్ని మనం తీసుకున్న సమ్ అష్యూర్డ్కు మ్యాక్సిమం 3 times అంటే తీసుకునే ఆప్షన్ ఇందులో ఇచ్చారండి. అదేవిధంగా టర్మ్ అస్యూరెన్స్ రైడర్ కూడా ఉంది. క్రిటికల్ ఇల్నెస్ రైడర్ ఏదైతే ఉందో క్రిటికల్ ఇల్నెస్ హెల్త్ రైడర్ అనేటువంటిది, ఇందులో మినిమం 15 డిసీజెస్, మ్యాక్సిమం 40 డిసీజ్ ఉంటాయి. వీటిలో ఏ దానికి తీసుకోవాలనుకుంటే దాని ప్రకారంగా ప్రీమియం ఉంటుంది. అది కూడా మనం ఎక్స్ట్రా పే చేసి తీసుకోవాలి. ఎప్పుడైతే దీంట్లో జాయింట్ లైఫ్ కవరేజ్ ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే సెల్ఫ్ అండ్ స్పౌస్ ఈ దాంట్లో తీసుకున్నప్పుడు దీంట్లో మినిమం 3 lakhs ఇచ్చినప్పుడు దీంట్లో గ్యారంటీడ్ ఎడిషన్ 7% అండి. అంటే మనం తీసుకునేటువంటి సమ్ అష్యూర్డ్ మీద అంటే ఏదైతే మనం కట్టేటువంటి యాన్యువల్ ప్రీమియం మీద 7% గ్యారంటీడ్ ఎడిషన్ దీంట్లో ఉంటుందండి. ఇది సేమ్ మన ప్రీమియం ఏదైతే ఉంటుందో 5, 10, 15 ఇయర్స్ పేమెంట్ చేస్తాం. మ్యాక్సిమం మనం 10 to 25 ఇయర్స్ వరకు టర్మ్ ఉంటుంది. దీంట్లోకి వచ్చేటప్పటికి డెత్లో వచ్చేసి 2 రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయండి. 7 times లేదా సమ్ అష్యూర్డ్, 10.5 times. ఇక్కడ చూడండి 10 times ఉంటుంది మామూలుగా, కానీ ఈ స్కీమ్లో 10.5% ఇచ్చాం. 10.5% లేదా సమ్ అష్యూర్డ్, ఏది ఎక్కువైతే అది ఈ స్కీమ్లో ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ ఒకవేళ మనం ఒకవేళ ఎల్ఐసి పాలసీ తీసుకొని ఉన్నట్టయితే ఆ పాలసీ హోల్డర్కి అతను అయినట్టయితే ఈ స్కీమ్లో జాయిన్ అయినట్టయితే అతను ఒకవేళ 5 years తీసుకున్నట్టయితే 0.05% ఇందులో యాడ్ చేస్తారు. అదేవిధంగా 10 years తీసుకుంటే 0.10% ఇందులో యాడ్ చేస్తారు. 15 years తీసుకుంటే కూడా 0.10% ఇందులో యాడ్ చేస్తారు. ఇందులో హయ్యర్ సమ్ అష్యూర్డ్కు హయ్యర్ రిబేట్స్ ఉన్నాయండి. అంటే మనం ఎక్కువ సమ్ అష్యూర్డ్ తీసుకున్నట్టయితే ఎక్కువ బెనిఫిట్ వస్తుందన్నమాట. అక్కడ మనకు 7% గ్యారంటీడ్ ఎడిషన్ అన్నాం కదా, దీని కాస్త పెంచుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి మినిమం 3 lakhs నుంచి 5 lakhs వరకు నిల్లండి, ఏం రాదు, ఏముండదు అక్కడ. మామూలుగా 5 lakhs నుంచి 10 lakhs వరకు ఇక్కడ ఏమిచ్చారు 0.015%, 0.015%, 15లో కూడా 20 yearsలో కూడా 0.10, 25 yearsలో
0.40% ఇందులో ఇస్తాం. అదే 10 lakhs నుంచి 15 lakhs వరకు తీసుకున్నట్టయితే 0.30%, అదే 15 years టర్మ్ తీసుకున్నట్టయితే 0.30, 20 years తీసుకున్నట్టయితే 0.45%, అదేవిధంగా 25 years తీసుకున్నట్టయితే 0.80% అండి. 15 lakhs అండ్ అబోవ్ పాలసీ మనం చేసినట్టయితే అది ఫస్ట్ 10 yearsలో మనం తీసుకున్నట్టయితే 0.35, 0.35%, 15 yearsలో కూడా 0.35%, 20 yearsలో 0.55%, ఇక్కడ 25 years మనం ఒక యాప్ తీసుకున్నట్టయితే, టర్మ్ యాప్ చేసుకున్నట్టయితే 1% అండి. ఈ 1% ప్లస్ 7%, 8%, ప్లస్ ఒకవేళ మనం ఎల్ఐసి పాలసీ హోల్డర్ అయి ఉన్నట్టయితే దీంట్లో మనం ఒక 15 years ఒకవేళ తీసుకున్నా కూడా 0.1% కాబట్టి 0.10% కాబట్టి ఇక్కడ టోటల్గా చూసినట్టయితే 8.10% మనకు వర్కౌట్ అవుతుందండి త్రూ అవుట్ ద టర్మ్. ప్రీమియం మాత్రం లిమిటెడ్ కడతాం, మనం తీసుకునేటువంటి గ్యారంటీ ఎడిషన్ మాత్రం త్రూ అవుట్ తీసుకుంటాం. ఇవ్వాలని మనం పాలసీలో జాయిన్ అవుతున్నాం, ఇవ్వాలని మనకు ఎంత వస్తుందో మనం దీంట్లో క్యాల్కులేషన్ చేసుకుంటాం. ఆ రోజు నాడు మన యొక్క ఫ్యూచర్ గోల్స్ ఏ ఉన్నాయో ఆ గోల్స్ రీచ్ అయ్యే విధంగా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చండి. అదేవిధంగా ఒకే పాలసీలో 2 lives కవర్ చేస్తున్నాం, డబల్ సెక్యూరిటీ అని చెప్తున్నాం కాబట్టి ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి ఇచ్చేటువంటిది పాలసీ కాబట్టి దీని మీద ఒకసారి ఎవరైతే యంగ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా దీని గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ 2 డెత్ బెనిఫిట్స్ ఆప్షన్స్ అని చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి ఆప్షన్ 1లో వచ్చేసప్పటికి 7 times లేదా 7 times యాన్యువలైజ్డ్ ప్రీమియం, లేదనుకుంటే బేసిక్ సమ్ అష్యూర్డ్, ఏది ఎక్కువైతే అది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆప్షన్ 1లో వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ మెచ్యూరిటీ ఎంత ఉంది అని అంటే 75 years ఉందండి. అదే మనకు మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ దాంట్లో వచ్చేటప్పటికి 45 to 50 years వరకు దీంట్లో మనం ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదే ఆప్షన్ 2లోకి వచ్చేటప్పటికి మనకు 10.5% యాన్యువల్, ఏదైతే ట్యాబ్యులర్ యాన్యువల్ ప్రీమియంకు మనం 10.5% చొప్పున లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్ ఏది ఎక్కువైతే అది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆప్షన్ 2 తీసుకున్నట్టయితే. అదేవిధంగా ఇందులో వచ్చేసి మినిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి మనకు మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసి 60 years అండి. తర్వాత మ్యాక్సిమం ఎంట్రీ ఏజ్ వచ్చేసి 35 to 40 years అండి. అది దాటిన తర్వాత వాళ్ళకి ఇవ్వం ఆప్షన్ 2లో. 35 to 40 years లోపు ఉన్న వారికి మాత్రమే ఆ స్కీమ్ ఇస్తాం. 35 years ఓన్లీ రెగ్యులర్. ఇప్పుడు ఈ స్కీమ్లో ఒకవేళ 40 years వరకు ఇస్తాం. అదే 35 years అంటే సింగిల్ ప్రీమియం అలా ఉంటుంది కాబట్టి దాంట్లో మనం తీసుకునే ఆప్షన్ బట్టి అవి వస్తుంది. టోటల్గా మనకు డెత్ బెనిఫిట్ కింద వచ్చేటప్పటికి 105% అంటే మనం కట్టిన ప్రీమియంకు 105% కానివ్వండి, 7% అన్న కానివ్వండి, 10% ఆఫ్ ద ట్యాబ్యులర్ యాన్యువల్ ప్రీమియం కానివ్వండి, ఏది ఎక్కువైతే అది మాత్రం ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి డెత్ బెనిఫిట్లో. ఒక చిన్న ఉదాహరణగా మనం చూద్దాం. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారండి, ఇద్దరికి వేరువేరుగా ఇద్దరు తీసుకుంటాం. ఇద్దరి యొక్క ఇది కూడా ఇద్దరు స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ ఉండాలి వాళ్ళకి. స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ లేకపోతే వాళ్ళకి పాలసీ ఇవ్వమండి. స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ ఉన్న వారికి ఉండాలి. ప్లస్ ఎర్నింగ్ పర్సన్ మాత్రమే ప్రిన్సిపల్ ఇన్సూర్డ్గా అంటే ప్రైమరీ మెంబర్గా ఉంటాడు. ఏదైతే ఉన్నారో వాళ్ళు ప్రైమరీ మెంబర్గా ఉంటారు. ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్కి పాలసీ ఇచ్చాం, వాళ్ళు ఒక 25 years పాలసీ తీసుకున్నారు. ఆ పాలసీ తీసుకున్న తర్వాత టోటల్గా కంప్లీట్గా అయిపోయింది 25 years. అప్పుడు వాళ్ళకి ఏమి ఇస్తామండి అంటే వాళ్ళు ఏదైతే పేమెంట్ చేసినప్పుడు అక్కడ మొత్తం వాళ్ళకు తీసుకున్నటువంటి సమ్ అష్యూర్డ్ ప్లస్ అక్కడి వరకు ఉన్నటువంటి గ్యారంటీ ఎడిషన్ కలిపి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అయితే ఇంకొకటి ఏంటి, కొన్ని సందర్భాల్లో అన్ని సందర్భాలు బాగుండాలని కోరుకుంటాం, మనమంతా 100 సంవత్సరాలు బతకాలని కోరుకుంటాం, కానీ మన చేతిలో పని కాదు కదా. కాబట్టి ఎప్పుడు ఏం జరిగేది తెలియదు, ఎప్పుడు విధి వక్రీభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి అలాంటి సందర్భం ఏదైనా వచ్చినట్టయితే ఒకవేళ ఇక్కడ సేమ్ అలాగే వైఫ్ అండ్ హస్బెండ్కి ఇచ్చాం, ఇక్కడ ఒక పర్సన్కి ఏదైనా డ్యామేజ్ జరిగింది, కడుతున్న క్రమంలో డ్యామేజ్ జరిగింది, పాలసీ తీసుకున్నాడు 25 years, ప్రీమియం ఒక 10 years ఆర్ 15 years కట్టేటట్టు తీసుకున్నాడు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ 5 yearsలో ఏదైనా జరిగింది, డ్యామేజ్ జరిగింది, అప్పుడేంటి అని అంటే ఈ డ్యామేజ్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఇమీడియట్లీ ఒక సమ్ అష్యూర్డ్ ఇస్తామండి. ఎవరికి ఇస్తామండి? ఒకవేళ హస్బెండ్కి జరిగితే వైఫ్కి ఇస్తాం, వైఫ్కి జరిగితే హస్బెండ్కి ఇస్తాం. ఇక్కడ ఒక సమ్ అష్యూర్డ్ ఇచ్చేస్తాం. ఇక్కడ నుంచి ఫర్దర్ ఫ్యూచర్ ఏదైతే ప్రీమియమ్స్ ఉంటాయో ఆ ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్నీ కూడా వేవ్ అయిపోతాయి. ఆ ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్నీ ఎల్ఐసి పేమెంట్ చేస్తుందండి, మీరు పే చేయాల్సిన అక్కర్లేదు. ఇక్కడ మనకేదో జరగకూడదు జరిగితే ఇక్కడ ఈ అమౌంట్ వచ్చేసింది, తద్వారా మన యొక్క లైఫ్ని లీడ్ చేసుకోగలుగుతాము. తర్వాత మనకి ఏదైతే ప్రొవిజన్ ఏదైతే ఉంటుందో ప్రీమియమ్స్ అన్నీ వేవ్ అయిపోతాయి, రావాల్సిన బెనిఫిట్ మళ్ళీ లాస్ట్లో మెచ్యూరిటీలో కూడా ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే కాదండి, కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే ఎక్కడో కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్లు కావచ్చు, ఇంకెక్కడన్నా కావచ్చు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇద్దరు లేకపోవచ్చు అండి.
అది మనం చెప్పలేం. కాబట్టి అలాంటి సందర్భం ఏదైనా వచ్చినట్టయితే ఒకవేళ ఇద్దరు లేకపోతే నామినీ ఎవరున్నారో ఆ నామినీకి ఈ అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, ఇచ్చి పాలసీని అనేది సెటిల్ చేయడం జరుగుతూ ఉంటుందండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం ఇది చూద్దాం. ఏజ్ ఒక 30 years పర్సన్, స్పౌజ్ ఏజ్ వచ్చేసి 25 years, సమ్ అష్యూర్డ్ ఒక 10 lakhs, పాలసీ పీరియడ్ ఏదైతే ఉంటుందో 25 years తీసుకున్నాడు. అదే ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 10 years అనుకుందాం. అతని యాన్యువల్ ప్రీమియం వచ్చేసి 94,550 రూపీస్. ఇది 10 times ఇన్సూరెన్స్ కవరేజ్తో కవర్ చేయబడ్డది. ఇది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చిన్న ఏజ్ కాబట్టి వీళ్ళకి 10 times ఇచ్చాము. 10 times ఇక్కడ తీసుకుంటే మనకు 94,550 రూపీస్ అనేది ఇక్కడ ఇయర్లీ పడుతుంది. టోటల్ ప్రీమియం ఆయన వచ్చేసి 9,45,000 రూపీస్ పేమెంట్ చేశాడు. ఆయన మెచ్యూరిటీ బెనిఫిట్ ఏమి ఇస్తాం ఆఫ్టర్ 25 years అని అంటే టోటల్గా సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉంటుందో ఆయన సమ్ అష్యూర్డ్ 10 lakhs, తర్వాత అక్కడ వరకు గ్యారంటీ ఎడిషన్ 7% అని చెప్పాం కాబట్టి 7% గ్యారంటీ ఎడిషన్తో 15,11,855 రూపీస్, టోటల్గా కలిపి మనకు 25,11,855 రూపీస్ అనేది వారికి ఇవ్వడం జరుగుతుంటుంది, ఆ యొక్క దంపతులకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఏదన్నా జరగకూడదు జరిగితే, ఒకవేళ పర్సన్కి ఏదన్నా డెత్ జరిగినట్టయితే ఇమ్మీడియట్లీ ఏం చేస్తున్నాం, ఇక్కడ డెత్ బెనిఫిట్ అనేది 10 lakhs పేయబుల్ చేస్తామండి, ఇచ్చేస్తాం. ఈ 10 lakhs ఇచ్చిన తర్వాత మెచ్యూరిటీ ఏజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కూడా వాళ్ళకి ఏదైతే ఉంటుందో రిమైనింగ్ ఉన్నటువంటి అమౌంట్ను కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. డెత్ బెనిఫిట్లు వచ్చేసి సమ్ అష్యూర్డ్ అని 10 lakhs ఇచ్చేస్తాం. గ్యారంటీ ఎడిషన్ ఎప్పుడు ఇస్తామని అంటే మెచ్యూరిటీ అయినప్పుడు ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్కు గ్యారంటీ ఎడిషన్, తర్వాత ఒక పేరెంట్ ఎప్పుడైతే మనకు లాస్ అయిపోయారు కాబట్టి అప్పుడు మనకు 10 yearsలో మనకు అది ఇచ్చేసాము. సెకండ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒకవేళ 15 yearsలో లాస్ అయ్యారు అనుకుందాం, కొన్ని సందర్భాల్లో రెండు జరుగుతాయి కాబట్టి 10th yearలో ఒక పర్సన్ లేరండి, అప్పుడు 10 lakhs ఇచ్చేసాం. అదేవిధంగా 15th yearలో సెకండ్ పర్సన్ కూడా, సెకండ్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్ కూడా లేరు అనుకున్నట్టయితే వారికి ఆ 15th year వరకు ఉన్నటువంటి గ్యారంటీ ఎడిషన్ ప్లస్ మళ్ళీ ఒక సమ్ అష్యూర్డ్ కలిపి ఇక్కడ 17,74,365 రూపీస్ అనేది ఎవరైతే నామినీ ఉంటారో ఆ నామినీకి ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ దాంట్లో సరెండర్ ఉంటుందండి, పాలసీని కూడా సరెండర్ చేసుకోవచ్చు 1 year తర్వాత. కాకపోతే చాలా మీరు లాస్ అవుతారు ఫైనాన్షియల్గా. లేదు ఇలాగ లోన్ ఆప్షన్ కూడా ఉంటుంది 1 year తర్వాత, లోన్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ 80Cలో ఉంటుంది. అదేవిధంగా తీసుకునేటప్పుడు రిటర్న్లో కూడా 1010D ప్రకారంగా ట్యాక్స్ కూడా ఎగ్జెంప్షన్ ఉంటుందండి. ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇవాళ ఉన్నటువంటి యంగ్ కపుల్స్ ఆలోచించాలి. యంగ్ కపుల్స్ ఆలోచించండి, 20 నుంచి 25 నుంచి 30 years ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఎర్నింగ్ చేస్తున్న పర్సన్స్, మీరు పర్టికులర్గా దీని గురించి ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక 5 years బ్యాక్ వెళ్ళినట్టయితే కరోనా వచ్చింది, అందరికీ తెలుసు కదా. కరోనాలో ఎన్ని ఫ్యామిలీస్ చిందరవందరగా అయిపోయినాయండి, ఎన్ని ఫ్యామిలీస్ను కరోనా చితికి పడేసింది తెలుసు కదా. అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది, మనం మామూలుగా మాట్లాడుకునేటోడికి ఏమి తెలియదు. అది ఎవరైతే ఆ పెయిన్తోని ఇవాళ కూడా వాళ్ళు ఆ పెయిన్ అనుభవిస్తున్నారో వారికి మాత్రమే ఆ పెయిన్ తెలుస్తుంది. అందుకనేసి ఇవాళ మీరు యంగ్ కపుల్స్కి నేను ఏం చెప్తున్నాను అంటే రేపొద్దున మీకు పిల్లలు అవుతారు, పెద్దగా అవుతారు, వాళ్ళ ఖర్చులు వస్తాయి, మీ దగ్గర ఒక ఫ్యూచర్ ప్రొవిజన్ అనేది ఉండాలి. కాబట్టి ఇవాళనే మీరు చేసుకొని లిమిటెడ్ ప్రీమియం 5, 10, 15 years ఉంది కాబట్టి ఈ 5, 10, 15 yearsలో మీ ఇష్టమున్న ఆప్షన్ మీరు తీసుకొని మీకు ఎట్లా ప్రొవిజన్, మీకు ఏ రకంగా అయితే వెసులుబాటు ఉంటే ఆ రకంగా పేమెంట్ చేసుకొని హ్యాపీగా ఉండి ఆఫ్టర్ ఎప్పుడైతే 50-55 yearsకి వస్తారో అప్పుడు ఒక లంసమ్ అమౌంట్ తీసుకోండి. ఒకవేళ ఏదైనా జరగకూడదు జరిగితే నామినీకి డబ్బులు ఇస్తున్నాం అంటే ఎవరైతే సెకండ్ పార్ట్నర్కి డబ్బులు ఇస్తున్నాం ఫర్దర్గా వేవ్ అవుతున్నాయి, తర్వాత పార్ట్నర్ కూడా అక్కడి వరకు ఉంటే ఆ యొక్క ఫ్యూచర్లో వాళ్ళ యొక్క డబ్బు ద్వారా తీసుకొని ఆ పిల్లల యొక్క మ్యారేజ్ కావచ్చు, వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్రొవిజన్ కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మినిమం 10 lakhs అనేది చాలా చిన్నగా చెప్పాను. ఇది మీరు కావాలంటే యంగ్ కపుల్స్ ఎర్నింగ్ చేస్తున్న కపుల్స్ ఉన్నట్టయితే మినిమం ₹1,00,00,000 మీరు ప్లాన్ చేసుకోండి. ₹1,00,00,000 ప్లాన్ చేసుకున్నట్టయితే రేపొద్దున ఫ్యూచర్లో మీకు ఒక 2.5-3 కోట్ల రూపాయలు మీకు సమకూర్చడం జరుగుతుంటుంది. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ జరిగితే ₹1,00,00,000 నామినీకి అక్కడ సెకండ్ పార్ట్నర్కి ఇస్తున్నాం, దాని ద్వారా వాళ్ళ యొక్క లైఫ్ లీడ్ చేసుకోగలుగుతారు. అది రిమైనింగ్ టైంలో అక్కడికి వచ్చినప్పుడు ఇంకొక 2.5-3 కోట్ల రూపాయల డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ని అంతా హ్యాపీగా రన్ చేయగలుగుతారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఈ స్కీమ్ గురించి. ఇప్పుడు June 1st ఇది స్కీమ్ రాబోతుంది. ముందుగానే మీకు ఇది ఎందుకు తెలియజేయడం ఏంటంటే ఇలాంటి స్కీమ్ గురించి తెలిసి ఉంటే మీరు కూడా ఒక ఆలోచన
ఆలోచన చేసుకొని ఒక దాంట్లో కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఆ నిర్ణయం కోసం ఇది తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.